guys, welcome back to our channel Raju Deepu Official. ఇంతకీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నేను రాజు కలిసి వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళికి వచ్చినాము. అమ్మాయి తరపున నేను వచ్చిన, అబ్బాయి తరపున ఈయన వచ్చిండు. అంటే ఇద్దరు తరపున మేము ఇద్దరం ఫ్రెండ్సే. అందుకని అబ్బాయి కాబట్టి అబ్బాయి అంటూ వస్తున్నా, నేను అమ్మాయి కాబట్టి అమ్మాయి అంటూ వస్తున్నా. ఇప్పుడు పెళ్ళికి వస్తున్నాం. పెళ్ళి ఇంకా స్టార్ట్ కాలేదు. పెళ్ళి వచ్చి 11:30 కదా, 2 అవుతుంది. పెళ్ళి అయితే కాలేదు. ఫస్ట్ తినడానికి పెడితే ఎవరు తినడానికి పోతారు అంటే రాజే పోతాడు. అది కూడా కరెక్ట్. అంటే ఈడ కూర పెడతారు అని చెప్పి అది కక్కుర్తి పడదు. తెచ్చింది గిఫ్ట్ 500 అయితే తినేది 1000 రూపాయలు. సరే అయితే మేము పెళ్ళికి వచ్చినాం కదా, వ్లాగ్ ఎట్లుంటుంది మీకు చూపిద్దామని. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ తెలియదు, చూద్దాం రండి. ఎవరైనా గిఫ్ట్ ఇచ్చి కాదు కంటెంట్ ఇప్పుడే ఎవరైనా గిఫ్ట్ తెచ్చి గిఫ్ట్ ఇద్దామని చూస్తారు కదా, అలా గిఫ్ట్ తీసుకొని ఈయన పెడదామని ఇది కాకుండా వేరే వాళ్ళ గిఫ్ట్ ఈయన పోయి ఇస్తాడంట. అదొక డేర్. ఇంకో డేర్ ఏమనుకున్నామంటే ఫుడ్ తింటుంటారు కదా ఎవరైనా, ఇట్లా అంకుల్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు తింటుంటే వాళ్ళ ప్లేట్లో నుంచి పీస్ తీసుకొని తినడం. అది ఆంటీయే కానీ అంకుల్. నేను ఒక డేర్ ఈయన ఒక డేర్ చేస్తాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఎవరు విన్ అయ్యారో అర్థమవుతుంది. ఆ డేర్ అయితే హైలైట్ చేయాలి చెప్తున్నా. కొట్టిరనుకో ఒక్క నిమిషం, మస్తు ఘోరంగా కొట్టిరనుకో నాకు అస్సలు ఎవ్వరు సంబంధం లేదు. నేను ఏమన్నా నన్ను కొడితే అంటే మొత్తం తెలిసింది రాజుకి. ఇజ్జత్ మొత్తం కదా నన్ను కొట్టిరనుకో. నన్ను కొడితే మాత్రం ఇజ్జతే పోదు, ఎందుకంటే నేను ఎక్కువ ఎవరికి తెలియదు. అదైతే ఇన్ కేసు అట్లా కొట్టిరనుకో నిజంగా వీడియో రికార్డ్ చేస్తే వీడియో మాత్రం పెడతాం. అట్లా కాదు, నేనేం చెప్తున్నా క్లియర్. ఆయన అట్లే చెప్పింది కానీ కొట్టిర్రు అంటే అది వీడియోలో ఖచ్చితంగా ఉంటుంది క్లిప్. అయితే కొట్టిర్రు అనుకో ఆ వీడియో క్లిప్ కూడా కంపల్సరీ పెడతా, కట్ చేయొద్దు. నన్ను కొట్టినా నేను డేర్ మాత్రం కిరాక్ చేయాలి అంటే సక్సెస్ అవ్వాలి. నువ్వు గిఫ్ట్ ఏదో ఒకటి ఇద్దరు ఇట్లా ఏదో ఒకటి షేర్ చేసుకుని అయితే చేసాం. దా పెళ్ళి అవుతుందేమో చూద్దాం. కొడుకు పెళ్ళని ఖుషీలు ఉన్నాడు. కొడుకు పెళ్ళైనా ఖుషీలు ఉన్నాడు. పేట కొడుకు పెళ్లి కళ కనబడుతుంది. అయితే మీకు డేర్ చేస్తా అని చెప్పిన వాళ్ళ దగ్గర పోయి ప్లేట్లకి వెళ్ళి ఇట్లా డబ్బులు తీసుకొని చూసేస్తాను. నేను వాళ్ళ రియాక్షన్ ఏంటి చూడాలి. యాక్చువల్లీ దీపుకే తెలియకుండా దీపు పైన ఒక చిన్న ప్లాన్ వేసిన. దీపు ఇక్కడ ఇవ్వు అన్నం పెట్టుకోస్తా అంటే వద్దు సరిపోయింది అన్నది. లేలే కొంచెం పెట్టుకోస్తా, పెరిగేసుకొని తిను, నేను తిన్నా టేస్టీగా ఉంది మంచిగా ఉంది, నువ్వు కూడా తిను అంటే సరే కొంచెం పెట్టుకురా అన్నది. సరే కొంచెమే పెట్టుకోస్తా అని చెప్పిన. చెప్పేం చేసిన కొంచెం అన్నం పెట్టేసుకున్నా. అన్నం పెట్టేసుకొని పెరిగేసిన తర్వాత భయ్యా లట్టడు ఉప్పేసిన. చూడు ఎంత ఉప్పేసిన అంటే అసలు ఇది ఎవ్వడు తిన్నాడు, మనుషులు అయితే ఎవ్వరు తిన్నాడు అంత ఉప్పేసిన. ఉప్పేసి తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత ఆమె రియాక్షన్ చూడండి. అబ్బా తర్వాత నన్ను ఎంత తిట్టింది తెలుసా, ఇట్లా చేస్తావు అట్లా చేస్తారు నాకు అంతగానో ఉప్పేస్తారు అదని తిట్టింది. ఒక్కసారి ఆమె రియాక్షన్ చూడండి ఇప్పుడు ఎట్లుంటుందో.
అక్కడ వెళ్ళండి. ఏదేటో పోయిండు నన్ను వదిలేసి. ఎవరన్నా చాటుకొని నువ్వు ఎవరమ్మా అన్నా అంటే నేను ఏం చెప్పాలి? నేను ఏం చెప్పడానికి వచ్చలేదు. నేను అడిపోతా చికెన్ తిన్నాను మంచిగా తాగి గ్లాస్ తెచ్చి తాగమని అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇందాక ఈ ఆంటీ ప్లేట్ తీసుకొని తిన్నా కదా, ఇంకా మళ్ళీ కొంచెం పుష్ చేద్దాం అనుకొని ఐ లవ్ యూ ఆంటీ అని చెప్తే ఐ లవ్ యూ టూ అమ్మా అని చెప్తుంది. చాలా హ్యాపీగా మస్తు అనిపించింది. పెళ్ళి అయితే అయిపోయింది, ఇంటికి వచ్చి కూర్చున్నా. ఇవి పూలు ఎక్కడివి అంటే ఆడ పెళ్లి ఫంక్షన్లో తీసుకున్నా. మా వ్లాగ్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా అంతే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.